హైదరాబాద్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగర అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉన్నప్పటికీ దీని ప్రభావం భూగర్భ జలాలపై తీవ్రంగా పడుతోంది. గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి పడిపోవడం ఇప్పటికే గుర్తించారు. ప్రధానంగా హైటెక్ సిటీ, మాదాపూర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఈ మధ్య కాలంలో జలమండలి చేసిన సర్వేలు ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దాదాపు లేనట్టుగానే సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా ఐకియా చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కడా భూమిలోకి ఇంకకుండా సిమెంటు పల్లాలు, ఇతర నిర్మాణాలు అడ్డుకుపోతున్నాయని గుర్తించారు. అయితే వర్షపు నీరు గ్రౌండ్ వాటర్ను చేరకుండా ఉండడంతో జలమండలి మరిన్ని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ప్రభావం చూపుతోంది. రాను రాను ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. నిజానికి గత ఏడాది కంటే వర్షపాతం ఈ ఏడాది బాగానే ఉన్నప్పటికీ అందులోని నీరు ఎక్కువగా గ్రౌండ్ వాటర్కు చేరకుండానే మూసీ నదిలోకి డ్రైనేజీ ద్వారా వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితుల వల్ల నగరంలోని ప్రజలు 11,000 ట్యాంకర్లను ప్రతిరోజు తమ అవసరాల కొరకు బుక్ చేస్తున్నారు. 2024లో నగరంలో 586 వాటర్ ట్యాంకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు 678 వాటర్ ట్యాంకర్లు వినియోగంలో ఉన్నాయి. అయితే నగరంలో చాలా చోట్ల నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మున్సిపల్ వాటర్ సమయానికి వదలకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వారానికి ఒకరోజు కూడా సరిగ్గా నీటిని వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు. పరిస్థితికి పరిష్కారం చూపాల్సిన జలమండలి అధికారులు వాటర్ పైప్ లైన్లను సరిచేయకుండా మరిన్ని వాటర్ ట్యాంకర్లు పెంచుతామని హామీలు ఇస్తున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన పెరగాల్సిన నీటి సరఫరా రోజు రోజుకు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. నీటిని వేల రూపాయలు వెచ్చించి కొనలేకపోతున్నామని కొందరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, మాదాపూర్, ప్రగతి నగర్, మణికొండ, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు ఇప్పటికే అత్యధికంగా వాటర్ ట్యాంకర్ల డిమాండ్ను ఎదుర్కొంటున్నాయి. పలు అపార్ట్మెంట్లలో బోర్లు పనిచేయక వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. భవిష్యత్తులో నీటి సమస్యలను నివారించడానికి ప్రజలు, అధికారులు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా వాటి పరిష్కారానికి నూతన మార్గాలను కనుగొనే పనిలో పడింది జలమండలి. దీనికోసం అవగాహన, సంక్షేమ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర నీటి సంరక్షణ విధానాలను అనుసరించాలని అనుకుంటుంది. కానీ కొన్ని ఏరియాల్లో కృత్రిమ కొరత సృష్టించి జేబులు నింపుకునే పనిలో పడ్డారనే ఆరోపణలు కూడా తీవ్రమవుతున్నాయి. నీటి కష్టాలకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు అంటూ జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జలమండలి అధికారులు నీటి సరఫరా విషయంలో దృష్టి సారించాలని జనాలు కోరుతున్నారు. వేసవికాలం వచ్చిందంటే గ్రేటర్ హైదరాబాద్లో నీటి సమస్య విపరీతంగా ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ట్యాంకర్ల మీద ఆధారపడాల్సి వస్తోంది. తాగునీటిని అందించాల్సిన వాటర్ బోర్డు కేవలం ట్యాంకర్లలో నీటిని సరఫరా చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి అంటూ మండిపడుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట ఏరియాలలో నీటి కష్టాలను వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చిందంటే నీటి కష్టాలు తప్పవు. ప్రతి గల్లీలో కూడా వాటర్ ట్యాంక్లతో నీళ్లు నింపుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఉంటున్న వాళ్ళకి మోటార్లు పనిచేయక వాటర్ లేకపోవడంతో భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక వాటర్ ట్యాంకర్స్కి సంబంధించి ఇటు జలమండలి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే గతంలో అంటే శీతాకాలంలో కావచ్చు, లేకపోతే వర్షాకాలంలో కావచ్చు, చాలా తక్కువగా డిమాండ్ ఉండే వాటర్ ట్యాంకర్లకి ఈ రోజున వేసవి కాలంలో దాదాపుగా ఒక్క రోజులో 250కి పైగా వాటర్ ట్యాంకర్లని ఇక్కడ నుంచి మూవ్ అవుతున్న పరిస్థితి. ఇటు కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అపార్ట్మెంట్లలో వాటర్ లేక వాళ్ళ ట్యాంకర్లన్నీ కూడా ఇక్కడ నుంచి జలమండలి ఏర్పాటు చేసిన ఈ వాటర్ ట్యాంకర్స్ ద్వారా ఫిల్ చేసుకుంటున్న పరిస్థితి. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తే కూడా నిమిషానికి ఒక వాటర్ ట్యాంక్ ఫిల్ అవుతూ వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మనకి వాటర్ అనేవి భూగర్భ జలాలు కొంత అడుగంటిపోవటము, ముఖ్యంగా వేసవి కాలంలో
ఎక్కువ ఇబ్బంది రావటంతో ప్రతి గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి ఎక్కువగా డిమాండ్ కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఈ 75 రోజుల్లోనే 2,80,000 వాటర్ ట్యాంకర్లు సప్లై చేసినట్టు జలమండలి అధికారులు అఫీషియల్గా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది అంటే, ఏప్రిల్లోనే ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, రానున్న కాలంలో ఈ ఏప్రిల్ నెలాంతం మొత్తం అంతా, అట్లాగే మే నెలలో ఇంకా వేసవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వేసవి ఇటు మే నెలలో ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. సో మనకి ఎన్ని ట్రిప్పులు తిప్పుతున్నారు ఒక రోజుకి? 12. 12. ఎంత తీసుకుంటారు ఒక ట్యాంకర్కి? బుకింగ్ 500, కమర్షియల్ 850. కమర్షియల్ అయితే 850. 850. ఏ ఏరియాలో తిరుగుతావు నువ్వు? మస్తానగర్, వెంకటగిరి, ఎంపీఎంఎల్ కాలనీ, కృష్ణానగర్. ఎట్లా అంటే వాళ్ళ బోర్లు పని చేస్తలేవా? ఏమైంది? బుకింగ్ చేసుకుంటారు. ఇక బోర్లో కొంతమంది పని చేస్తే కొంతమంది పని చేయవు. వాటర్ లేకపోతే బుక్ చేసుకుంటారు. ఎప్పుడు అంటే ఎప్పుడు ఇట్లనే ఉంటుందా? ఎండాకాలంలోనేనా? ఎండాకాలం సీజన్, నార్మల్ సీజన్లో కూడా ఉంటుంది. నార్మల్గా అయితే ఎన్ని తిప్పేటోడివి? జైలు అయితే 10 అంతే. రోజుకి ఎన్ని ట్రిప్పులు తీసుకెళ్తారు? రోజు 10, 12. అవునా? ఏ ఏరియాలకు వెళ్తారు? మస్తాన్ నగర్, 2 నెంబర్ 45, జుబ్లీస్ ఏరియా మొత్తం రౌండ్. మిగతా సీజన్స్ తో కంపేర్ చేస్తే సమ్మర్ లో ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే బోర్లు ఏమైనా ఖరాబ్ అయితే అపార్ట్మెంట్లలో బోర్లు రావు, పెద్ద పెద్ద అంటే అపార్ట్మెంట్సా లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ చేస్తారా? హౌస్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్ని కాంప్లెక్స్, హోటల్స్, అన్ని రెస్టారెంట్. ఎంత తీసుకుంటారు ఒక ట్రిప్ కి? డొమెస్టిక్, ఇది కమర్షియల్ డొమెస్టిక్ అలగల ఉంటుంది. డొమెస్టిక్ 500, కమర్షియల్ 850. ఎంత సేపట్లో ఒక ట్యాంకర్ ఫిల్ అవుతుంది? మనకు 7-8 నిమిషాలు పడుతుంది. అపార్ట్మెంట్స్లో కావచ్చు, లేకపోతే ఈ డొమెస్టిక్ సైడ్ మనకి సప్లై చేసే వాటర్ ట్యాంకర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చూస్తూ ఉంటే వాటర్ ట్యాంకర్స్ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా అవుతున్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఒకవైపు జలమండలి సప్లై చేస్తున్నప్పటికీ కూడా ఇంకా డిమాండ్కి తగ్గట్టుగా సప్లై అయితే ఉండట్లేదు అనేది కనిపిస్తోంది. ఎందుకంటే కంప్లీట్గా బోర్లన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. వేసవి ఇంకా తాపం పెరిగింది అంటే ఇంకా అడుగంటిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొన్ని అపార్ట్మెంట్లలో అసలు బోర్లు వేసవి కాలంలో పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపైన కొంత దృష్టి పెట్టాలని పబ్లిక్ నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఓవరాల్గా హైదరాబాద్ వాటర్ కష్టాలపైన ప్రభుత్వం దృష్టి సారించాలి.